శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్లకు చాలా గొప్ప సాధన. ఇది సాధారణ పుస్తకం కాదు, మన జీవితాన్నే మార్చే సాధనం. సాయి చూపించిన గొప్ప సత్యం. శ్రీ సాయిబాబా భక్తులకు ఒక గొప్ప విషయం చూపించారు. ఈ ప్రపంచమంతా దేవుడి రూపమే. ఇలా అనుభవంతో చూపించిన మహాత్ముడు సాయిబాబా. సాయిబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనొచ్చు. ప్రపంచం మనల్ని ఎలా మోసం చేస్తుంది? ఈ ప్రపంచం పేర్లు, రూపాలు, ఆకారాలతో నిండిపోయింది. అవి గొప్ప తపస్సులను కూడా భగవంతుడిని మర్చిపోయేలా చేస్తాయి. విశ్వామిత్రుల్లాంటి ఋషులు కూడా భ్రమలో పడ్డారు అంటే ఇది ఎంత కష్టం అర్థమవుతుంది. సాయి చరిత్ర చదివితే ఏం జరుగుతుంది? సాయి చరిత్ర చదువుతుంటే మనకి ఒక గుర్తు ఎప్పుడూ ఉంటుంది. కనిపిస్తున్న ప్రతిరూపం భగవంతుడిదే. అందుకే ప్రపంచమే సాయి భక్తులకు గురువులా మారుతుంది. ప్రతి విషయం దేవుడి గుర్తు చేస్తుంది. జీవితమంతా సాధనగా మారుతుంది. అప్పుడు ఉదయం సాయంత్రం వేరువేరు ధ్యానం చేయాల్సిన పని లేదు. మన నిత్య జీవితం అంతా ధ్యానంగా మారుతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కాదు, జీవితమే సాధన అవుతుంది. భక్తుల బాధ్యత సాయి తీసుకుంటారు. ఇలా అనన్యంగా సాయిని నమ్మిన వాళ్ళ యోగక్షేమం అంతా ఆయనే చూసుకుంటారు. భక్తుడికి ఏం కావాలో ఆయనకే తెలుసు. పూజలకు మళ్ళీ ప్రాణం వస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల పూజ నామజపం, సంకీర్తనలు అలవాటుగా యాంత్రికంగా చేస్తున్నాం. కానీ సాయి చరిత్ర పారాయణ వల్ల ఇవి మళ్ళీ భావంతో, ప్రాణంతో జరుగుతాయి. పూర్వ మహర్షులు ఎందుకు గ్రంథాలు రాశారు? మనిషి హృదయంలో భక్తి బలంగా ఉండాలంటేనే వాల్మీకి రామాయణం రాశారు, వేదవ్యాసుడు భాగవతం రాశారు. ఇవి దేశమంతా చదివించారు, వినిపించారు. అన్ని మతాల్లో ఇదే మార్గం. బుద్ధుడి జీవితం, యేసుక్రీస్తు జీవితం, మహమ్మద్ ప్రవక్త జీవితం ఇవే ప్రజలకు స్ఫూర్తి అయ్యాయి. అందుకే ఆ మతాలు బలంగా నిలబడ్డాయి. కాబట్టి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఈ రెండు ప్రపంచమంతా చదవాల్సిన సంప్రదాయంగా మారాలి. సాయి చరిత్ర చదువుతుంటే ప్రపంచమే మనకి గురువు అవుతుంది. రామాయణం, మహాభారతం, భాగవతం ఎలా విస్తారంగా ఉంటాయో అలాగే మనం పారాయణ చేసే సాయి చరిత్ర కూడా విస్తారంగా ఉండాలి. చిన్నగా కుదించిన కథలు నిజమైన భక్తులకి తృప్తి ఇవ్వవు. మన భావమే మన ఫలితం. శ్రీ సాయిపై మన భావం ఎంత విశాలంగా ఉంటే, ఎంత లోతుగా ఉంటే మన ధ్యాన ఫలితం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. నిజమైన భక్తుడికి సాయి గురించి ఎంత తెలుసుకుంటే అంత ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. శ్రీ సాయిబాబా కేవలం పూజించడానికి వచ్చినవాడు కాదు. ఆయన సద్గురు. అంటే ఎలా నడవాలో చెప్పారు, ఎలా నడవకూడదో చెప్పారు, తానే ఆచరించి చూపారు. ఇదే ఆయన జీవిత లక్ష్యం. చరిత్రతో పాటు బోధలు కూడా అవసరం. మన సనాతన ధర్మంలో రామాయణం ఉంది, భాగవతం ఉంది, అలాగే భగవద్గీత కూడా ఉంది. గీత లేకుండా రామాయణ భాగవతాల అర్థం పూర్తి కాదు. అలాగే శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రతో పాటు శ్రీ సాయి బోధలు కూడా తప్పకుండా చదవాలి. బోధలు ఎందుకు అవసరం? శ్రీ సాయి అనుగ్రహం ఎప్పుడూ వర్షంలా పడుతూనే ఉంటుంది. కానీ మన హృదయం ఆ వర్షాన్ని పండించగల పొలంలా తయారై ఉండాలి. బోధలు చదవడం అంటే ఏమిటి? సాయి బోధలు చదవడం అంటే మన మనస్సులో ఉన్న చెడు అలవాట్లు తీసేయడం, మంచి గుణాలు నాటడం, మన హృదయాన్ని శుద్ధి చేయడం. ఇది ఒక రైతు పొలం దున్ని కలుపు తీసి ఎరువు వేసినట్టే. పూజ మాత్రమే చేస్తే సరిపోదు. శ్రీ సాయిని పూజ చేస్తూ ఆయన బోధలు చదవకపోతే అది గొప్ప వైద్యుణ్ణి పూజ చేస్తూ ఆయన ఇచ్చే మందు తాగనట్టే, లేదా డాక్టర్ చెప్పిన పథ్యం పాటించినట్టే. అందుకే సాయి బోధామృతం. అందుకే శ్రీ సాయి ఈ చరిత్ర గ్రంథాలతో పాటు శ్రీ సాయి ప్రబోధామృతం వ్రాయించుకున్నారు. గొప్ప టీచర్ని గౌరవిస్తూ ఆయన చెప్పే పాఠాలు నేర్చుకొని విద్యార్థికి ఎంత లాభం? అదేలా శ్రీ సాయి బోధలు తెలియని సాయి భక్తులకు కూడా అంతే ప్రయోజనం. సాయిని పూజించడమే కాదు, సాయి చెప్పినట్లు జీవించడమే నిజమైన భక్తి. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే శ్రీ సాయిబాబా గురించి ఏమీ తెలియని కొంతమంది విదేశీ మహాత్ములు ఈ యుగంలో వచ్చే దివ్య పురుషుడి గురించి ముందే చెప్పారు. ఆ మాటలు అచ్చం శ్రీ సాయిబాబాకు సరిపోతాయి. ఫ్రెంచ్ తత్వవేత్త పాల్ రిచర్డ్ ఏమన్నారంటే, ఫ్రాన్స్ దేశానికి చెందిన పాల్ రిచర్డ్ అనే తత్వవేత్త ఈ యుగావతారం గురించి ఇలా చెప్పారు. యుగాన్ని మార్చే వ్యక్తి, భవిష్యత్తును మార్చే ఒక దివ్య పురుషుడు వస్తున్నాడు. ఆయనే ఆ మంచి భవిష్యత్తుకు సందేశం తీసుకువచ్చేవాడు. అంటే ప్రపంచం మారాలంటే ఆయనే కారణం అవుతాడు. ఆయన దగ్గర అసలైన శక్తి, రానున్న మానవజాతికి కావాల్సిన శక్తి, బలం ఆయన ఉన్న చోటే ఉంటుంది.
అని చెప్పారు. ఆయనే ఆధారం. మన ఊహలకు భిన్నంగా ఉంటాడు. ఆయన మనం ఊహించినట్టుగా ఉండడు. మన ఆలోచనలకు కూడా విరుద్ధంగా ఉంటాడు. అంటే బయటకు చూస్తే సాధారణ మనిషిలా కనిపిస్తాడు. ఆయుధాలు లేకుండానే బలవంతుడు. ఆయన దగ్గర ఏ ఆయుధాలు ఉండవు. కానీ ఆయనే నిజమైన బలవంతుడు. ఆయన పేదవాడిలా కనిపించినా ఏమీ సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అన్నీ కలవాడు. ఇది శ్రీ సాయిబాబాకి పూర్తిగా సరిపోతుంది. ఆకర్షణ అవసరం లేదు అని ఇలా చెప్పారు. ఆయనకి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం అవసరం లేదు. ప్రజలే ఆయన వైపు వస్తారు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు. ఇతరులకు సాధ్యం కాని ఉన్నత ధర్మాన్ని ఆచరించడానికి బయట నియమాలకు అతీతంగా ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు నీతిమంతుడే. లోపాల్లా కనిపించేవి కూడా ధర్మమే. మనకి తప్పుల్లా కనిపించే విషయాల్ని కూడా ఆయన మంచి ధర్మంగా మార్చగలడు. ఏ మతానికి పరిమితం కాదు. ఆయనకు ఒక్క మతము ఉండదు. అన్ని మతాల సారం ఆయనలోనే ఉంటుంది. మతాలకు అతీతమైన సత్యం కూడా ఆయనలోనే ఉంటుంది. పిల్లాడిలా స్వేచ్ఛగా ఉంటాడు. ఆయన చిన్న పిల్లాడిలా ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతాడు. జీవన మరణాలకు అధిపతి. జీవితం మరణం రెండింటికి ఆయనే అధిపతి. మన దగ్గరే ఉంటాడు. ఆయన కనిపించకపోయినా నీ దగ్గరే ఉంటాడు. నీ హృదయ ద్వారాలు ఆయన కోసం తెరువు. ఆయనే సర్వవ్యాప్తి ఆత్మ. ఆయనే అన్ని చోట్ల ఉన్న ఆత్మ. ఒక్క వ్యక్తిగా కూడా మొత్తం ప్రపంచంలా కూడా ఆయనే ఉంటాడు. ఈ దివ్యత్వం భారత్లో అవతరించింది. ఇంతటి దివ్య శక్తిని ఒకే వ్యక్తిలో మోయగలవాడు ఇంకెవ్వరూ లేరు. ఈ దివ్య పురుషుడు భారతదేశంలోనే అవతరించాడు. ఈ దివ్య పాలన ఇప్పుడే మొదలవ్వాలి అని చెప్పారు. సాయిబాబా గురించి ప్రపంచం ముందే చెప్పింది. మనమే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. శ్రీ సాయి సంప్రదాయంలో శ్రీ గురుచరిత్ర పారాయణకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. కానీ గతంలో ఉన్న చరిత్రకారులు ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించలేదు. అది ఎంత పెద్ద లోపమో ఆ గ్రంథం చేసే మేలును చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. గురుచరిత్ర ఎందుకు అంత ముఖ్యమైనది? ఆధ్యాత్మిక విద్య అనేది ఒక కల్పవృక్షం లాంటిది. అంటే అన్ని మేలుల్ని ఇచ్చే చెట్టు అనే అర్థం. ఈ కలియుగంలో ఆ చెట్టును నాశనం చేసే చాలా తప్పుదారులు, చెడు ఆలోచనలు ఉన్నాయి. వాటికి మందులా పనిచేసేదే ఈ గురుచరిత్ర. ఓం సాయిరామ్.